ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి. గోల్డ్, డైమండ్స్ అండ్ సిల్వర్. నవంబర్ 1న కేపీహెచ్పీలో గ్రాండ్ ఓపెనింగ్. ధమాకా సినిమా తర్వాత రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న సినిమా మాస్ జాతర. యాక్చువల్గా ఇది సంక్రాంతికి వస్తుందేమో అని అనుకున్నారు అందరూ, బట్ సడన్ సర్ప్రైజ్ అక్టోబర్లోనే రిలీజ్ అవుతుంది. 31st రిలీజ్ ఉంది, ఆ రోజు శుక్రవారం. సో 28కి మన జేఆర్సీ కన్వెన్షన్లో రేపే జేఆర్సీ కన్వెన్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. అండ్ దీనికి ముఖ్య అతిథిగా సూర్య గారు విచ్చేస్తున్నారు. ప్రమోషన్స్ అంటే సినిమాకి ఎక్కువ ప్రమోట్ చేయాలని. అందులో ఆయన క్యామియో ఏం లేదు, బట్ జస్ట్ అలా వస్తున్నాడు అంతే. ఇకపోతే రవితేజ సినిమాలు హిట్టా ఫ్లాపా అనేది ఎవరు చూడరు. ఎలా ఉన్నా సరే రవితేజ సినిమా చూస్తారు. బాగుంటే బాగుంది అనుకుంటారు, లేకపోతే లేదనే మాట్లాడుకుంటారు, బట్ ఖచ్చితంగా చూస్తారు. అదొకటి ఉంది. మిగతా స్టార్ హీరోల సినిమాలు ఏంటంటే టాక్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఉంటారు. బాగుందా అంటే బాగాలేదా, సర్లే ఎందుకులే చూడడం, ఓటీటీకి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ రవితేజ సినిమాలు వీటికి భిన్నం అన్నమాట. బాగున్నా బాగా లేకున్నా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా థియేటర్కి అయితే వెళ్ళి చూస్తారు. పైగా శ్రీలీల అండ్ రవితేజ కాంబినేషన్ అంటే ధమాకా తర్వాత ఆల్మోస్ట్ ఆ లెవెల్లోనే ఉంటుంది. మొన్న రిలీజ్ అయిన సాంగ్ మీ అమ్మని అక్కని అనేది బాగా ట్రోల్ అయ్యింది. అండ్ కోర్స్ మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఇంకా సామాజికవేత్తలు అందరూ గొడవ చేసే రేంజ్కి వెళ్ళింది. ఏంటి బూతు పాట అని. అయినా సరే చిత్ర యూనిట్ ఏం స్పందించకుండా అలాగే జోరు కొనసాగించింది. అండ్ వాళ్ళ సాంగ్స్ కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. అండ్ శ్రీలీల ఎనర్జీ కూడా నెక్స్ట్ లెవెల్. ఈ సంవత్సరం ఎక్కువగా కనబడలేదు శ్రీలీల మోస్ట్లీ. సో ఈ సినిమాతో మళ్ళీ తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అంటే జూనియర్ తర్వాత, వైరల్ వయ్యారి తర్వాత ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తున్న సినిమా. ఆ సినిమాలో కూడా శ్రీలీల సరిగ్గా కనబడలే. మొత్తం జెనీలియా అండ్ ఆ అబ్బాయి వాళ్ళ డాడీ ఎమోషన్తో నడిచిపోయింది. కానీ ఆ వైరల్ వయ్యారి సాంగ్ మాత్రం సినిమా నిలబెట్టింది. అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. అండ్ పుష్పాలో చేసినటువంటి కిసిక్ సాంగ్ కూడా శ్రీలీలకు బాగా హెల్ప్ అయింది. రీసెంట్గా చింగ్ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో, మన ఇండియన్ మేడ్ చైనీస్ నూడిల్స్ యాక్చువల్గా అవి, దానికి డైరెక్షన్ చేస్తే 150 CR ఆల్మోస్ట్ 150 కోట్లతో చాలా గ్రాండ్గా ఒక 8 నిమిషాల యాడ్ అది. దాంట్లో కూడా శ్రీలీలనే తీసుకున్నారు. సో ఆమె రేంజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఎప్పుడో. సో ఇప్పుడు తన నుంచి ఈ మాస్ జాతర సినిమా రావడం, పైగా రవితేజ అండ్ శ్రీలీల కాంబినేషన్ ఆల్రెడీ సూపర్ హిట్ కాంబినేషన్ అవ్వడం, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేయడం. ఈ సినిమాకి అయితే ప్లేసే పెద్దగా పోటీ కూడా ఏం లేదు. బాహుబలి ఎపిక్ ఉంది కోర్స్, బట్ అది ఎంతైనా అందరు తెలిసిన స్టోరీయే. అటు పక్క బాహుబలి ఎపిక్ అంటే మనకు అది 2 పార్ట్లు కలిపి ఇస్తున్నటువంటి ట్రీట్ మాస్ జాతర. మోస్ట్లీ రవితేజ ఈసారి హిట్ కొడతాడనే అనుకుందాం. అంటే అట్లాగే ఉంది సిచ్యువేషన్స్ కూడా. ఇప్పటివరకు అయితే పాజిటివ్ రెస్పాన్స్లోనే టికెట్లు కూడా బీభత్సంగా అమ్ముడుపోతున్నాయి. అండ్ ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ మాస్ జాతర ఈసారి పెద్దగా కాంపిటీషన్ ఏం లేదని, పెద్ద హీరో సినిమాలు కూడా ఎక్కువ లేవు కాబట్టి ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.